అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఈరోజు నువ్వు భయపడొద్దని ప్రభు అంటున్నాడు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? నేను మీ నావలో ఉన్నా భయపడతారా? నేను మీలో ఉన్నా మీరు ఇంకా భయపడతారా? ఎందుకు నీలో అల్ప విశ్వాసం ఉంది? యేసయ్య నామం నీలో ఉన్నది కదా, రక్షణానందం నీలో ఉన్నది కదా, నీ సాక్షి జీవితం నీలో ఉన్నది కదా, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం నువ్వు కలిగి ఉన్నావు కదా, అన్నిటికన్నా మించినటువంటి వాక్యపు వెలుగు నీతో ఉన్నది కదా. అలాంటప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరమే ఉంది. మరేం చేయాలంటే బహుధైర్యముతో ఆయన కృపాసనం ఎదుగుకి వచ్చి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి, విజ్ఞాపన చేయటం నేర్చుకోవాలి, ఉపవాసం ఉండటానికి మన దేహాన్ని నలగొట్టుకోవటం నేర్పించాలి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటానికి ఒప్పుకోవాలి, నేను నువ్వు తగ్గించుకొని మొరపెట్టడం చేయాలి. అప్పుడు పరమున్న దేవుడు నీ మీద తన కటాక్షాన్ని చూపించి ఆయన కార్యాలు చేయటం